గత ప్రభుత్వ పాలక నాయకులు అక్రమాలకు తెగబడ్డారని సీఎం చంద్రబాబు నాయుడును కలిసిన ఆచంట నియోజకవర్గం వంక తాళ్లచెరువు గ్రామ మహిళా బాధ్యురాలు పిల్లి పార్వతి ఫేక్ సర్టిఫికెట్ను సృష్టించి తన స్థలాన్ని ఆక్రమించుకొని అన్యాయంగా కొట్టి అక్రమ కేసులు బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళా బాధ్యురాలు ఉన్న స్థలాన్ని బంగారం డబ్బు లాక్కొని తిరిగి కేసు పెట్టి గల్ఫ్ దేశం తిరిగి వెళ్లకుండా జీవనోపాధి లేకుండా చేసి చాలా ఇబ్బందులకు గురి చేసిన గత ప్రభుత్వ పాలకులను వదలకుండా శిక్షించాలంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన బాధిత మహిళ జగనన్న కాలనీకి దారి కావాలంటూ తర్వాత పేదలకు సెంటున్నర స్థలం ఇవ్వాలని ఆ స్థలం మాకు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తామని బెదిరింపులు గురి చేసి ఆ స్థలాన్ని అక్రమంగా లాక్కొని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని చాలా ఇబ్బందులు గురి చేశారని ఓ మహిళ నేరుగా సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి ఫిర్యాదు చేసిన వైనం రాష్ట్రంలో వైరల్ అయిన సంగతి విదితమే. అయితే అప్పటి గత ప్రభుత్వ నాయకులు అన్యాయాలకు అక్రమాలకు తెగబడ్డారని ఒక పథకం ప్రకారం సొంత అక్క కొడుకులు మనవళ్ళు చేత నాపై దాడి చేయించి నా దగ్గర ఉన్న బంగారం డబ్బు సెల్ ఫోన్లు లాక్కొని నోట్లో మూత్రం పోసి చాలా ఇబ్బందులు గురి చేశారని పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి అక్రమ కేసు పెట్టారంటూ ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వ పాలకులు చెప్పిందే మేము చేస్తామని పోలీసులు కూడా తలాడించడం అలాగే ఎన్నో ఇబ్బందులు గురి చేశారని ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టకుండా తిరిగి నాపై కేసు పెట్టి కువైట్ దేశం వెళ్లకుండా చేసి నా జీవనోపాధి కూడా లేకుండా చేశారంటూ బాధిత మహిళ పిల్లి పార్వతి అనే మహిళతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గత పాలకుల నాయకుల దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితి. ఏదైతే నాకు అన్యాయం చేశారు, నా స్థలం ఏదో గల్ఫ్ వెళ్ళి జీవనోపాధి కోసం నా పిల్లల కోసం ఏదో కష్టపడి కొనుక్కున్న 15 సెంట్ల స్థలాన్ని కూడా గత నాయకులు దౌర్జన్యంగా లాగేసుకుని కొట్టి మరి నా బంగారం సెల్ ఫోన్లు కూడా తీసుకుని దొంగ రిజిస్ట్రేషన్ చేసి అన్యాయంగా నా స్థలాన్ని కబ్జా చేశారంటూ కూడా ఒక మహిళ అయితే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం, ఏదైతే తన సొంత క్యాంప్ ఆఫీస్ లో కూడా నాకు ఎలాగ అన్యాయం జరిగింది నా గూడ ఆలపించిందంటూ కూడా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిన పరిస్థితి విన్నాం. ఏదైనప్పటికైనా కూడా ఎక్కడి నుంచో గల్ఫ్ ఇతర దేశాలు వెళ్ళి కూడా కష్టపడి తన పిల్లలకి ఏదో ఉంటారని చెప్పేసి ఎంతో కష్టపడి కొనుక్కున్న స్థలాన్ని సొంత ఏదైతే గత పాలకుల వైసీపీ నాయకులే చేశారంటూ కూడా సాక్షాత్తు ఒక బాధ్యత మహిళ మన ఏదైతే మీడియా ముందుకు రావడం జరిగింది. నా స్థలాన్ని కొట్టి లాక్కోవడమే కాదు, తిరిగి నా మీద అక్రమ కేసులు కూడా బనాయించారు, నా జీవనోపాధి కూడా పోగొట్టారు. ఈ రోజు నేనేమి చేసుకోలేని నిస్సహాయ స్థితిలో కూడా ఉన్నానంటూ కూడా చెప్తూ ఎంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి మన మీడియా ముందు వెల్లబుచ్చిన పరిస్థితి. ఏది గత పాలకుల నాయకుల దౌర్జన్యాలు అంటే ఎంత పేటరేగిపోయాయి. సాక్షాత్తు ఒక్కొక్క మహిళ కూడా బయటపడుతున్న పరిస్థితి. అంటే ఉపాధి కల్పించకపోగా ఉన్న ఉపాధిని కూడా పోగొట్టి ఏదైతే కష్టపడి కొనుక్కున్న స్థలాన్ని కూడా లాక్కుని దౌర్జన్యంగా కొట్టి పరిస్థితి అయితే మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి సంబంధించి వంకటాల చెరువులో చోటు చేసుకున్న వైను. ఏదైనప్పటికైనా ఈ బాధ్యత మహిళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం కొనసాగిస్తాను. ఏదైతే గత పాలకులు నాయకుల వల్ల నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను, నా కాలు చేయి ఎరగొట్టాను, ఎక్కడో వైద్యం కోసం తమిళనాడు ఏదో పారిపోయి అక్కడ తలదాచుకున్నాను. అలాగే నా ఇద్దరు కూతురు ఉన్నప్పటికీ కూడా వాళ్ళను కూడా రోడ్డు మీద లాగిన పరిస్థితి. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో న్యాయం చేస్తారంటే పోలీసులే తిరిగి నా మీద దొంగ కేసులు అక్రమ కేసులు కూడా బనాయించారంటూ కూడా ఓ బాధిత మహిళ అయితే మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి మాత్రం ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. అంటే గత నాయకులు పాలకులు ఎంత దౌర్జన్యానికి తెగబడ్డారన్నది సాక్షాత్తు నిలువెత్తు సాక్షి ఈ మహిళ. అంటే ఈ మహిళను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి అంటే 2 సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి దాక్కున్న పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించింది. ఇప్పుడు కూడా గత పాలకుల వల్ల నాయకుల వల్ల కూడా నాకు మళ్ళీ తెఫ్ట్ ఏదైతే నా ప్రాణానికి హాని ఉందని కూడా మీడియా ముందు మొరపెట్టుకున్న పరిస్థితి. అంటే గత పాలక నాయకుల దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో సాక్షాత్తు నిదర్శనం ఇస్తున్నాయి. అంటే వీటిపై ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు, అసలు సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు ఈ కేసుని అంటే ఈ టేకప్ చేస్తాను, నీ స్థలాన్ని ఇప్పిస్తానని చెప్పడంతో ఆ బాధిత మహిళ ఒక్కసారిగా బయటకు వచ్చిన వైను. అంటే ఒక్కసారిగా చూస్తే అంటే ఏదైతే ప్రభుత్వ పాలకులు భరోసా కల్పించి ప్రజలకు మేలు చేయవలసిన ప్రభుత్వాలే గత ప్రభుత్వం ఇంత దౌర్జన్యానికి తెగబడడంతో మాత్రం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితులు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఏదైనప్పటికైనా కూడా ఆవిడ మాటల్లో కూడా అడిగి తెలుసుకున్నాం అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు కలవడం వచ్చింది. కానీ ఈ 2 సంవత్సరాలు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు తెరపై ఎందుకు వచ్చారు, అసలు మీ బాధ ఏంటంట? అంటే నాకు అప్పట్లోనండి నేను ఈ సైట్ కొనుక్కున్నానండి. ఈ సైట్ కొనుక్కున్న తర్వాత నేను కువైట్ వెళ్ళిపోయానండి. వచ్చేటప్పటికి వీళ్ళు ఇక్కడ పక్కన కొనుక్కున్న సైట్లకి ఈ సైట్ అవసరమని నేను చచ్చిపోయానని మరి మా అమ్మిన ఆవిడ వాళ్ళు కలిపి రిజిస్టర్ చేసేసుకున్నారండి. ఆ డేట్ లో నేను రాలేదండి ఇక్కడికే. కాకపోతే నేను సీఎం గా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళానండి. నేను అన్ని చెప్పాను. ఇక్కడ నాకు జరిగింది ఏంటంటే నన్ను కొట్టారండి. వైట్ల కిషోర్ గారు, ఇంకా ఇక్కడ ఎవరో వారంటీలు కుక్కల కిషోరు, గెద్దాటి వెంకటేశ్వరరావు, ఇంకా చాలా వగేరా అంటే నేను బయట ఉంటాను కాబట్టి ఇక్కడ మనుషులు పేర్లు తెలియవు. కొంతమంది నాయకులు ఇంకా చాలా మంది పీపుల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసింది ఈ సైటు నిమిత్తంగా నన్ను ఇబ్బందులు పెట్టి కొట్టారండి. కొట్టి ఇదే దారిలో ఇప్పుడు మెయిన్ గా నువ్వు ఇక్కడే ఎందుకు కొనుక్కోవాలనుకున్నావు? అంత డబ్బు వచ్చించి ఇక్కడే అంటే ఇంకా సిటీలో ఎక్కడెక్కడ కొనుక్కోవచ్చు కదా, కానీ ఎందుకు ఇక్కడ అంటే నేను ఇదే ఊర్లో పుట్టి పెరిగానండి సార్. మా నాన్నగారు కొంచెం పేరు గల వ్యక్తి. నేను అనాథాశ్రమం లాంటిది ఏదైనా కడదాము అన్న దృష్టిలో నేను కొనుక్కున్నానండి ఇక్కడ. తర్వాత నన్ను వీళ్ళు దొంగ రిజిస్టర్లు చేసుకుని నేను చనిపోయానని చెప్పి నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు, నిన్ను చంపేయాలి, ఇంకా బ్రతికి ఉండకూడదు నువ్వని ఇక్కడ నుంచి కొట్టుకుని నా సైట్ నుంచి ఇలా నా ఇంట్లో తీసుకెళ్లి నా నోట్లో పాసుకేసి నా చున్నీ వేసి కళ్ళు కట్టేసి నా ఒంటి మీద నగలన్నీ తెంపుకుని చేతిలో రాలక్స్ వాచి హ్యాండ్ బ్యాగ్ 2 ఫోన్లు అన్ని తీసుకుని అంటే మెయిన్ గా ఏదైతే చనిపోయారని డెత్ సర్టిఫికేట్ సంపాదించి ఏదైతే నువ్వు కొనుక్కున్న స్థలాన్ని కూడా కబ్జా చేశారని చెప్తున్నారు. అంటే అటువంటి డెత్ సర్టిఫికేట్ ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? అంటే ఏ రకంగా మళ్ళీ మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్ ఏ రకంగా రిజిస్ట్రేషన్ చనిపోయాను అని అన్నారు కానీ మరి డెత్ ఎక్కడ తెచ్చారనేది నాకు తెలియదండి. నేను చనిపోయాను కాబట్టి నన్ను చంపేయాలని ప్రయత్నం చేశారు. ఫస్ట్ చనిపోయానని చెప్పి రిజిస్టర్ చేసుకున్నారు. నేను ఆ డేట్ లో రాలేదు. నా పాస్పోర్ట్ ఉన్నదండి, సీఎం గారు చూపించాను. నేను 2021లో మార్చి 27 తారీఖుకి నేను వచ్చానండి. ఇది ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. నా పాస్పోర్ట్ కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి చూపించింది. బాబు గారి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళానంటే నా కాలు ఇరగొట్టారండి. ఈ కాలు ఎడం చెయ్యి కుడి కాలు ఇరగొట్టేసింది. నన్ను చాలా ఇంకా చనిపోయేలా చేసి పడేశారండి. నన్ను తీసుకొచ్చిన ఆటో అబ్బాయి సిద్ధాంతం ఎక్కడికి వెళ్ళిపోయి ఇవ్వడందో లేదో నాకు డబ్బులు ఇవ్వలేదని ఆ అబ్బాయి వచ్చేటప్పటికి నేను కొనమూపిరితో ఆ రోడ్డు మీద పడున్నానంటండి. అబ్బాయి ఆటోలో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడండి. ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లాడు, తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారండి. అప్పుడు పోలీసులు నేను కేసు రాస్తాను సార్, నాకు బ్లడ్ వచ్చేసి గంటలు అవి ఒడగొట్టేశారు అని అడిగితే సరే రాసుకుంటాము అని కూర్చోబెట్టారండి. ఈ లోపల ఒక 20 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్ కి వచ్చారండి. వచ్చిన తర్వాత నా కేసు కట్టమని అంటే అండి వాళ్ళంతా వీళ్ళు కలిసి ఆ లోపల రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకున్నారండి. వీళ్ళని రమ్మని కబురు పెడితే వీళ్ళు నా గోల్డ్ పట్టుకుని వస్తే గోల్డ్ ఎందుకు చేశారు, పుట్టినట్టు ప్రూఫ్ అయిపోద్దని అప్పుడు నాయకులు ఎస్ఐ గారు మనకు తెలీదు లోపలికి వెళ్ళి నా గోల్డ్ అంతా వాళ్ళు తీసుకున్నారండి. సార్ నా గోల్డ్ అప్పచెప్పండి అని అంటే కోర్టులో ఇస్తామని తిరిగి కూర్చున్న దాని మీద కేసు రాసి షార్ట్ షీట్ వేసి నన్ను కోర్టులో అంటే తిప్పుతున్నారండి. నాకు న్యాయం జరగాలి. నేను మెయిన్ గా ఇప్పుడు ఇంచుమించుగా దాడి జరిగి ఇంచుమించు 2 సంవత్సరాలు కావస్తున్నా మీరు ఇంతవరకు అంటే గత ప్రభుత్వంలో తెర మీద రాకుండా మళ్ళీ ఏదైతే టీడీపీ వచ్చాక మీరు చంద్రబాబు నాయుడు కలవడం అంటే దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? అంటే న్యాయస్థానాలు ఉన్నాయి, అలాగే కూడా రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ వదిలేసి మరి ఈ రోజు మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడం అంటే టీడీపీ మళ్ళీ వచ్చిందని చెప్పేసి మీరు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి తెర మీదకి వచ్చారా? ఈ 2 సంవత్సరాలు కాలు ఇరగొట్టేశారు కదండి, చెయ్యి ఇరగొట్టేశారు. నాకు షుగర్ ఉన్నది, ఆపరేషన్ చేసి ప్లేట్లు ఇవ్వాలన్నారు. నేను ఇక్కడ లేకుండా తమిళనాడుకి వెళ్ళి రికమెండేషన్ చేసుకునండి పసర మందు నాటు వైద్యం చేయించుకుని వచ్చాను. ఈ కాలు సహరించట్లేదండి. నేను ఎక్కడ తిరగాలని నా ఫోన్ తీసేసుకున్నారు. అలాగా 8 మంత్ వరకు నా కాలు పనిచేయలేదు. తర్వాత మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ కి వచ్చేటప్పటికి నా మీద రిటర్న్ కేసులు వేసి చెప్పారు. దానితో నన్ను చంపేస్తారు, నాకు ప్రాణహాని ఉన్నదని చెప్పి నేను మళ్ళీ ఇటు పక్క రావడం జరగలేదండి. తర్వాత కూడా నాకు బెదిరింపు కాల్ చేసి నిన్ను చంపుతాను, నువ్వు బ్రతుకున్నావా చచ్చావనుకున్నావో ఎక్కడున్నావో అది ఇది అనేసి మా అక్క మనవలో ఇంకా నాయకులు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. నాకు ప్రాణహాని ఉంటుందని నేను మన పార్టీ వచ్చిన తర్వాత మనము బాబు గారు నెగ్గాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నానండి. ఈ మధ్యలో నాకు కువైట్ అంతకు లేక నా ఉద్యోగం పోయి తినడానికి తిండి లేక
బయటికి రాలేక, కాలు సహరించక, చెయ్యి సహరించక ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానండి నేను. ఇప్పుడు దేవుడు దయాల నాకు బాబు గారు నెగ్గారు కాబట్టి నాకు ప్రాణం లెగిసి వచ్చిందండి. నేను వెంటనే బాబు గారు ఇలా పెట్టగానే నేను అలా బాబు గారు దగ్గరికి మెయిన్ గా మీరు ఇప్పుడు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు కలవడం అంటే మీకు ఎటువంటి భరోసా కల్పించారు? మళ్ళీ మీ స్థలం మీకు వస్తుందని నమ్మకం ఉందా? చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఏడవకో, నువ్వు కష్టపడి కొనుక్కున్నావు, నీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నువ్వు ఒరిజినల్ గా బ్రతుకున్నావు, ఎలా చచ్చిపోయావు, నీ సైట్ తప్పనిసరిగా న్యాయం చేసి నీకు ఇప్పిస్తాను, నువ్వు ఏడవద్దు, నీ కష్టార్జకము ఎక్కడికి పోదు, నేను అంతా అరేంజ్ చేస్తానని చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు. అంటే మీకు న్యాయం చేస్తాను, పూర్తిగా నమ్మకం ఉందంటారా? నాకు 100% నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను చనిపోలేదు. ఈ మధ్యలో దొంగరిస్టులు 2-3 చేసుకున్నారు, వాళ్ళ పేరుకి. ఇక్కడ నేను డబ్బిచ్చి కొన్నటువంటి పెద్ద మనుషులు ఇంకా బ్రతికే ఉన్నారు, కావాలంటే వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి. పెద్ద మనుషుల్ని, ఈవిడికి స్థలం కొనిపెట్టింది మీరేనా, ఈవిడికి డబ్బిచ్చింది మీరేనా అని మీరు అడిగి మళ్ళీ ఊరంతా కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈ స్థలం ఎవరిది, పార్వతిగా కాదా, ఇది నా ఒక్క మాట కాదండి, మీరు మొత్తం ప్రజలు అందరిలోకి వెళ్ళండి. ఎందుకంటే ఇది మీడియా ముఖంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నాదంతా వెళ్ళాలి. ఎందుకంటే ఎవరి వేదానికైతే నేనెందుకు వస్తాను ఇంత ధైర్యంగా, ఇన్ని దెబ్బలు కొట్టించుకుని చావుకు దగ్గరికి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు ఖచ్చితంగా నాకు ఉండడానికి ఇల్లు లేదు, నేను ఒంటరి మహిళ. అంటే లాస్ట్ గా మిమ్మల్ని కోరేది కూడా అంటే ఇంతవరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారా? మీ స్థలం రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి మీరు ఏదైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీకు ఏదైనా న్యాయం ఇంతవరకు జరిగిందంటారా, జరగలేదా? అంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను, అది లేట్ గా అవుతుందమ్మా మీకు న్యాయస్థానం జరగా కూడాను అన్నారు, అంటే కోర్టులను. ఇప్పుడు నేను వీళ్ళు నా మీద కేసు వేసి మళ్ళీ నన్నే కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు మొత్తం ఈ నాయకులందరూ. అంటే సుమారుగా ఎంత ఉంటది? మీరు కొన్నారు ఎన్ని లక్షలు పెట్టి కొన్నారు? ఎంతవరకు, ఎన్ని సెంట్ల వరకు? 15 సెంట్లు సైట్ ఉంది ఇది. అప్పట్లో 23 లక్షలు అయింది. ఇంకా ఈ మట్టి ఫినిషింగ్ అంతా వేసాను, అంతాను రేట్ షెడ్ సామాన్లు కట్ట తెచ్చుకున్నాను, ఫినిషింగ్ వేసేసండి. గ్రామస్తులకి అందరికీ తెలుసు, అది ఒక 2,90,000 అయిందండి ఖర్చులు. అప్పుడు వైఎస్ఆర్ వచ్చి ఇవన్నీ పీకేసండి ఈవిడికి అప్పచెప్పేశారండి అవన్నీ. అవి అందరూ పాకేసుకుని రేటు చెడ్డేసుకున్నాను నా సామాన్లతోటి ఈవిడి. అప్పుడు ఫస్ట్ లో నేను కొనుక్కున్నప్పుడు 23,000 lakhs. ఎవరైతే మిమ్మల్ని ఇది చేసిందో ఆవిడ మీ సొంత అక్కే అన్నప్పుడు మరి ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టిందంటారు? అంటే ఇప్పుడు నాయకులు ఆవిడకి ఏదో చిన్న పదవి ఇస్తాను, మేము ఆవిడకి ఉద్యోగం ఇస్తాము రమ్మని చెప్పి ఆవిడకి అన్ని ఎంకరేజ్ చేసి ఈ స్థలము దారికి మాకు కావాలి ఇవని చెప్పేసి వీళ్ళ అబ్బాయి పేరుకి నేను లేనన్నట్టు చచ్చిపోయినట్టుగాను చెప్పుకుని ఎలాగెలాగో దొంగ రిజిస్టర్లు చేసేసి వాళ్ళకి మళ్ళీ వీళ్ళ రిజిస్టర్ చేసేసి నన్ను సైట్ లోకి రానకుండా చేసి నన్ను కొట్టి తిట్టి ఇలాంటి పనులన్నీ దౌర్జన్యం చేస్తున్నారు. ఎక్కడో బ్రిటిష్ పాలనలో కొట్టి చంపేశారనేది విన్నాను కాళ్లతో తొక్కి, కానీ మన రాజ్యంలోని కూడా కాళ్లతో తొక్కి కొట్టి చంపడానికి ప్రయత్నించిందంటే నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాను. కానీ నాలాంటి అన్యాయము ఈ ప్రభుత్వంలో జరగదని, ఆ ప్రభుత్వంలో జరిగిన ప్రతి లేడీకి కూడా న్యాయం చేయాలి మహిళలందరికీ. ఎందుకంటే నాకు మహిళా సంఘాలు కానీ నాయకులు కానీ ఎవరైనా ఇప్పుడు నా తరపు నుండి నా సైటు నీతి నిజాయితీగా నాకు బాబు గారు ఇప్పిస్తానన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నాకు నాకు కావాలి, నేను దౌర్జన్యం చేస్తున్నానని కాదు, ఇది నేను కష్టపడ్డటువంటి డబ్బు. మీరు ఎక్కడైనా ఏ ఛానల్ వారైనా ఎంక్వైరీ చేసుకోండి, ఈ సైట్ ఎవరిది ఎంక్వైరీ చేసుకున్నాకే మీరు నాకు అప్పచెప్పండి కూడా. బాబు గారు అయితే నాకు హామీ ఇచ్చారు. చూసాం అంటే గత నాయకులు పాలకులు చేసే దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాం. అంటే ఇప్పుడు ఒక ఒంటరి మహిళను ఉపాధి నిమిత్తం గల్ఫ్ కంట్రీలో జీవనం గడుపుకుంటూ కొద్ది గొప్ప సంపాదించుకుని సొంత గ్రామంలో తనంటూ కూడా స్థలం కొనుక్కుని ఏదో చిన్న అనాథాశ్రమం కట్టి నలుగురికి అనాథలకు అన్నం పెట్టాలని కోరుకునే ఒక మహిళపై అంటే గత పాలకులు గత నాయకులు చేసిన దౌర్జన్యం, అంటే విచ్చలవిడిగా కూడా దౌర్జన్యంగా కాలు చేయి ఎరక్కొట్టేసి పళ్ళు కూడా ఊడగొట్టేసి చాలా ఏదైతే దౌర్జన్యం చేసిన ఉదాహరణ అయితే ఒక్కొక్కటిగా వెలుగులో వస్తుంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇటువంటి కారణాలకు తెగబడ్డ ఈ నాయకులపై కంపల్సరీ ఏదైతే శిక్ష అమలు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఏదైతే బాబు గారి పాలనలో కూడా ఇటువంటి మహిళలకు ఏదైతే గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందో ఆ ప్రభుత్వ సంబంధించి మహిళలందరికీ కూడా న్యాయం జరిపే విధంగా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని, అలాగే కూడా ఏదైతే హామీ ఇచ్చారో చంద్రబాబు గారు కంపల్సరీ మా హామీని నెరవేరుస్తారు, తిరిగి మా స్థలాన్ని మనకు కట్టిస్తారని చెప్పేసి ఎంతో ఆనందంగా కూడా ఈ పాలనలో జరుగుతారని చెప్పేసి ఏదైతే బాధ్యత మహిళ కూడా చెప్పడం జరిగింది.
ఏదైనప్పటికైనా సరే ఇంత దౌర్జన్యాలకి ఒడిగడుతున్న వారిపై కంపల్సరీ చర్యలు చేపట్టాలని, తిరిగి ఏదైతే పోగొట్టుకున్న సొంత స్థలం కష్టపడి సంపాదించుకుని గల్ఫ్లో ఏదో బాధులను కనుక్కుని ఉపాధి నిమిత్తం వెళ్ళి సంపాదించుకున్న డబ్బుని ఏదైతే కొనుక్కున్న స్థలాన్ని కూడా లాగేసుకుని విచ్చలవిడిగా బంగారం, అలాగే కూడా దౌర్జన్యంగా సెల్ ఫోన్ లాక్కుని ఎటువంటి నిరాశరైపోయి దూరంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన ఇటువంటి మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి. ఇటువంటి దానికి కంపల్సరీ న్యాయం జరగాలని X6 టీవీ ద్వారా న్యాయం జరగాలని కోరుకున్నాం. కెమెరామెన్ ఆదిత్యతో శ్రీనివాస్, 6 టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.